సో మూవీస్‌లో ఒకవేళ హీరోయిన్‌గా చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తారు? నాకు అంటే 'ప్రభాస్' పక్కన చేయాలని లైక్ హీరోయిన్ గానే కాదు. హ్మ్. ఏదో ఒక రోల్ లైక్ సిస్టర్ 'ప్రభాస్' రోల్ మూవీలో. ఏదో ఒకటి తను పక్కన చేస్తే లైఫ్ లాంగ్ అంతకు మించి నాకు ఇంకా పెద్ద మెమరీ, హ్యాపీనెస్ ఇంకేం ఉండదు. బయట అమర్‌దీప్ క్యారెక్టర్ ఇప్పుడు హౌస్‌లో ఉన్న క్యారెక్టర్ సేమ్ ఉందా? యెస్. ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఉంది. సో చిల్ ఉంటాడు అండ్ వెరీ ఫ్రెండ్లీ. సీరియల్‌లోకి రావాలని ఎందుకు అనిపించింది అసలు? మా మమ్మీ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఓకే. మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ తిరుపతి. మ్మ్. బట్ మా రిలేటివ్స్ అంతా లైక్ మా ఫాదర్ అంతా వచ్చి మ్మ్. తమిళనాడు. యాక్చువల్‌గా నేను తమిళ అమ్మాయి. ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అంటే ఇండస్ట్రీకి ఎందుకొచ్చాను? అసలు ఎప్పుడైనా అనిపించిందా? సో మన ప్యాషన్ ఇదే కదా, సో మనం దీనికే వెళ్ళిపోదాము అని సో నేను ఇలా ట్రై చేశాను. కానీ ఇప్పటికీ నాకు ఒక హ్యాపీ ఫీల్ ఏంటి అంటే నాకు యాక్టింగే బాగా నచ్చింది. ఎన్ని లాంగ్వేజెస్ మొత్తం? తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ లిటిల్ బిట్. హస్బెండ్ ఎలా ఉండాలి? క్వాలిటీస్ ఏంటి? నన్ను అర్థం చేసుకునే హస్బెండ్ కావాలని నేను కోరుకుంటున్నా. ఫేవరెట్ పర్సన్ అంటే ఇండస్ట్రీ అంటే హీరోస్ లో? నేనైతే ప్రభాస్ ఫ్యాన్. మీ స్టార్టింగ్ రావడం సీరియల్ తో స్టార్ట్ చేశారా? లేదు, ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అమర్దీప్ బిగ్ బాస్ లో ఎలా ఆడుతున్నారు? వచ్చిన కొత్తల్లో కొంచెం అటు ఇటు ఉన్నా, ఇప్పుడు చాలా కష్టపడుతున్నా. డెఫినెట్ గా గెలిచే బయట వస్తాడు. మీ ఫేవరెట్ ఏంటి వెజ్ లో? సాంబార్, చికెన్ ఫ్రై. మూవీస్ లో ట్రై చేయలేదా? మిస్టర్ ప్రెగ్నెంట్ లో చేశాను, హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేశాను. ఓకే. అండ్ ఇప్పుడు అనుపమ గారిది పర్దా మూవీలో కూడా చేశాను. ఏమైనా లవ్ స్టోరీ ఉందా? పర్టికులర్ లవ్ స్టోరీ ఏం లేదు, వన్ సైడ్ లవ్ అనే చెప్పాలి. మా పరివార్ జరిగింది కదా, సో అవార్డు వస్తుందని మీకు ఎక్స్పెక్ట్ చేశారా? తోడికోడళ్ళు లైక్ ఇలాంటి వాటిల్లో ఏ కేటగిరీస్ లోనే వస్తుంది అనుకున్నా. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ఇంటింటి గృహలక్ష్మి ప్రియా గారు. సో హాయ్ అండి. హాయ్ జ్యోతి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీతో చిట్ చాట్ చేయడానికి. సో మీ సీరియల్ లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే. సీరియల్లోకి రావాలని ఎందుకు అనిపించింది అసలు? అంటే నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మా రిలేటివ్స్ కానీ మా పేరెంట్స్ కానీ లైక్ సీరియల్స్లో వచ్చే క్యారెక్టర్స్ని కొన్ని బేస్ చేసుకొని నువ్వు అలానే ఉంటావు, నీ యాటిట్యూడ్ అలానే ఉంటుంది, నీ బిహేవియర్ ఇలానే ఉంటుంది. సో అలా చెప్పడం వల్ల ఏమైనా నాకు ఇంట్రెస్ట్ కలిగిందా? ఐ డోంట్ నో. వాళ్ళైతే అదే మోడ్లోనే నన్ను ట్రీట్ చేస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి మీకు స్పెషాలిటీ లాగా క్రియేట్ చేసి నన్ను ఆ వేలోనే చూస్తారు. ఓకే. మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు? యాక్చువల్లీ మా మదర్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. సో మా మదర్ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది అంటే లైక్ జాబ్ అందరూ చేస్తారు, కొంచెం డిఫరెంట్గా చేయి, అప్పుడే నువ్వు అందరిలో కన్నా డిఫరెంట్గా కనిపిస్తావు. ఓకే. సో అలా మా మమ్మీ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఓకే. సపోర్టింగ్ అయితే బాగుండేది. సపోర్ట్ చేశారు. ఓకే. మీ ఫాదర్? మా ఫాదర్ కూడా ఆల్వేస్ లైక్ మై బ్యాక్ బోన్. ఓకే. ఎవ్రీవన్ కి బ్యాక్ బోన్ ఫాదర్ కదా. సో అంటే ఎప్పుడు అనిపించింది ఇండస్ట్రీకి రావాలి? నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ ఉండేది. నాకు మోస్ట్లీ నెగిటివ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఎందుకంటే జనాభాకి బాగా గుర్తు అంత అప్పుడు చిన్నప్పుడు మనకి అంత ఉండదు కదా, సో అంత థింకింగ్ ఉండదు కదా, ఈ రీచ్ అనేది, ఫేమస్, ఈ ఫేమ్ ఇవన్నీ తెలియదు కదా. సో నాకేంటంటే ఆ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అవంతా నేను చాలా అడాప్ట్ చేసుకున్నా. మెయిన్లీ ఆ పర్టికులర్ ఒక నెగిటివ్ క్యారెక్టర్స్ కే నేను సూటబుల్ అవుతానేమో అని చిన్నప్పటి నుంచి నేను మిర్రర్ ముందు నిలబడుకొని ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ ని అడాప్ట్ చేసుకొని ఆ డైలాగ్స్ చెప్పడం. సో ఇలా నాకు ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. ఓకే. అలా స్టార్ట్ చేశారు? అలా స్టార్ట్ చేశాను. బట్ అంటే ప్యాషన్ ఉన్నింది చిన్నప్పటి నుంచి, కానీ ఇండస్ట్రీకి వచ్చింది మాత్రం నేను 2019లో వచ్చాను. ఆఫ్టర్ కంప్లీటింగ్ మై స్టడీస్ అంతా చూసుకున్న తర్వాతే ఎంటర్ అయ్యాను. ఓకే. ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అంటే ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అసలు ఎప్పుడైనా అనిపించిందా? జాబ్ చేసుకుంటే బాగుండు, మార్నింగ్ 6కి మార్నింగ్ టు ఈవినింగ్ 6 o'clockకి ఆఫీస్ అయిపోలేదు. నేను ఎప్పుడు అలా అనుకోలేదు. యాక్చువల్గా నాకు ఫస్ట్ హైదరాబాద్లో జాబ్ వచ్చింది, ఐసిఐసిఐ బ్యాంక్లో జాబ్ చేశాను. సో ఆ 3 months నేను ఆ జాబ్ తట్టుకోలేకపోయాను. 3 months జస్ట్ 3 months నేను ఆ స్ట్రెస్ని తట్టుకోలేకపోయాను. సో మన ప్యాషన్ ఇదే కదా, సో మనం దీనికే వెళ్ళిపోదాము అని సో నేను ఇలా ట్రై చేశాను. కానీ ఇప్పటికీ నాకు ఒక హ్యాపీ ఫీల్ ఏంటి అంటే నాకు యాక్టింగే బాగా నచ్చింది. సో ఇది మన కంఫర్ట్ జోన్లో యాక్ట్ చేసుకుంటాము, నచ్చినట్టు ఉంటాము, నచ్చినట్టు బట్టలు వేసుకుంటాం, మేకప్ చేసుకుంటాం. సో ఎవ్రీథింగ్ మన లేడీస్ కి అదే కదా ఇష్టం. సో నాకు నచ్చినట్టు అంతా దీంట్లోనే ఉంది ఇండస్ట్రీలో. నేనైతే ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుదా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇండస్ట్రీ. ఇంకెప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బ్యాక్ వెళ్ళాలని మీకు ఎప్పుడు అనిపించలేదు? నాకు ఎప్పుడు అనిపించలేదు. ఇంకా ఏది ఉన్నా లైక్ ఇంకా ఇండస్ట్రీయే నా లైఫ్ అనేసి నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే. తెలుగు అమ్మాయిలు అంటే ఇప్పుడు
సీరియల్ ఆల్మోస్ట్ ఎవరైనా సీరియల్లో కన్నడ నుంచి వస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ. Yes, yes. ఇప్పుడు మీరు ఇంటింటి గృహలక్ష్మికి సెకండ్ లీడ్గా చేస్తున్నారు. సో అంటే మన తెలుగు వాళ్ళు కూడా ఒకరు అంటే లీడ్గా చేస్తున్నారు అని ఎవరైనా నాకు తెలిసిన వేలో అయితే నాకు ఇది చాలా తక్కువ మంది లీడ్స్ అవునవును. తెలుగు వాళ్ళు చేయడం. సో మీకు ఎలా అనిపిస్తుంది లీడ్గా అంటే చేయడం? యాక్చువల్గా చెప్పాలంటే నాకు లక్ అనే చెప్పాలి. గృహలక్ష్మి నాకు ఒక మంచి ప్లాట్ఫామ్. నా యాక్టింగ్ని చాలా వరకు జనాల్లోకి తీసుకెళ్ళింది గృహలక్ష్మి. ఓకే నాకు కొంచెం ఐడెంటిటీ క్రియేట్ చేసింది కూడా గృహలక్ష్మి. ఓకే సో నేనైతే గృహలక్ష్మికి ఎప్పుడు ఒక లైక్ మదర్ లాగే ట్రీట్ చేసా ఇంకా. ఓకే. మీ ఇంటికి అంటే ఇప్పుడు మామూలుగా మన ప్రాపర్ హౌస్‌కి వెళ్ళినప్పుడు సో అందరూ గుర్తుపట్టేవాళ్ళా? అందరు గుర్తుపట్టారు. యాక్చువల్గా నేను వెళ్ళను ఇంటికి మోస్ట్లీ. అందరూ అడుగుతా ఉంటారు ఇంకా మన సీరియల్స్ గురించి, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, సో ఈ క్వశ్చన్స్ అంతా అడుగుతారో నేను మోస్ట్లీ అవాయిడ్ చేస్తా ఇంటికి వెళ్ళడం. ఓకే. ఇంకా ఇక్కడైతే మన ఇన్ ద సిటీ ఇక్కడైతే అయితే ఆల్మోస్ట్ లైక్ సెల్ఫీస్, టెంపుల్స్, షాపింగ్ మాల్స్కి వెళ్తే మీరు ప్రియా కదా, లైక్ దట్ దే విల్ ఐడెంటిఫై. ఓకే. సో చాలా సాటిస్ఫాక్షన్ అండ్ వెరీ హ్యాపీ. ఓకే. మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ తిరుపతి. బట్ మా రిలేటివ్స్ అంతా లైక్ మా ఫాదర్ అంతా వచ్చి లైక్ తమిళనాడు. యాక్చువల్గా నేను తమిళ అమ్మాయి. ఓకే. తమిళ్ వచ్చా మీకు? తమిళ్ ఫ్లూయెంట్ గా వచ్చు. అరకోనము. ఓకే. బట్ నేను పుట్టింది సెటిల్ అయిందంతా తిరుపతి. సో Okay. అలా తెలుగు కూడా ఫాదర్ వర్కింగ్ తిరుపతి. తిరుపతి. ఓకే. సో అందుకని అంటే ఫాదర్ మ్యారేజ్ అయిన కొత్తలోనే తిరుపతి షిఫ్ట్ అయిపోయారు. సో ఇంకా సో ఇంక అక్కడ నుంచి తెలుగు ఎన్ని తమిళ్. లాంగ్వేజెస్ మొత్తం? తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ లిటిల్ బిట్. ఓకే. కన్నడ ఇప్పుడిప్పుడు మన వాళ్ళ వల్ల లైక్ సీరియల్లో ఎంటర్ అయినప్పటి నుంచి కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. ఓకే. ప్రాపర్ తెలుగు అయితే బాగా వచ్చు. తెలుగు తెలుగు బాగా మాట్లాడుతున్నారు వచ్చు. Yes, కదా. yes, ఎందుకంటే తిరుపతి అంటే ఆల్మోస్ట్ అందరు తెలుగు, ఆంధ్ర. Mm. సో ఎట్లయినా తెలుగు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడతా. సో మీకు ఒకవేళ ఫ్యూచర్లో అంటే హస్బెండ్ ఎలా ఉండాలి, క్వాలిటీస్ ఏంటి? నాకైతే పర్టికులర్ క్వాలిటీస్ లేదు. సో మనమైతే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి నా టైమింగ్స్ని నన్ను అర్థం చేసుకునే హస్బెండ్ కావాలని నేను కోరుకుంటున్నా. ఓకే. అంటే మన టైమింగ్స్ డిఫరెంట్ కదా. సో లేట్ నైట్ ప్యాకప్స్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి. సో వీ కాంట్ మేనేజ్ ఫ్యామిలీని ఇలా మేనేజ్ చేయలేము, లైక్ ప్రొఫెషన్ని మేనేజ్ చేయలేము. సో అలాంటి హస్బెండ్ వచ్చినప్పుడు రెండింటిని సపోర్ట్ చేసే హస్బెండ్ కావాలి నాకు. ఓకే. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అంటే ఇంకా సీరియల్స్ లో యాక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే. అలా సపోర్టింగ్ పర్సన్ ఉంటే కావాలి. ఓకే. అందరూ వింటున్నారు. ఎవరైనా సపోర్టింగ్ ఉంటే ఖచ్చితంగా ప్రియా గారిని మీట్ ఖచ్చితంగా ఇప్పుడు మీరు meet చెప్పారు కదా. సో మీట్ అవ్వండి అండ్ ప్రొఫైల్స్ కూడా పెట్టండి. ఓకే అంటే ఓకే. ప్రొఫైల్స్ కూడా వస్తాయి. ఈసారి ప్రియా గారి మీ ఇన్స్టాకి పెట్టేస్తారు ప్రియా గారి ఇన్స్టాకి. సో అంటే క్వాలిటీస్ అంటే మీకు అర్థం చేసుకొని మైండ్ సెట్ అంతే. ఇంకా ఇంకా మోస్ట్లీ లైక్ మనం ఏంటి అంటే బాయ్స్ సెటిల్ అయ్యి ఉండాలి. సెటిల్ అవ్వాలి. సో సెటిల్ ఇన్ ద సెన్స్ ఓకే జాబ్ ఓకే, మరీ ఒక కోటీశ్వరుడు అంత అవసరం లేదు, సెటిల్ అయితే చాలు. బికాస్ వీ ఆల్సో ఎర్నింగ్ కదా. సో మరి అంత హోప్స్ ఏం లేదు. సో మేనేజబుల్. ఓకే. ఓకే. చైల్డ్హుడ్ నుంచే మీకు ఎవరైనా ఫేవరెట్ పర్సన్ అంటే ఇండస్ట్రీ అంటే హీరోస్ లో? లైక్ నేనైతే ప్రభాస్ ఫ్యాన్. నాకు తెలిసినప్పటి నుంచి నేను సో ప్రభాస్ ఫ్యాన్. ఎస్ నేను ప్రభాస్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. ఓకే. నాకు అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఎలాంటి హస్బెండ్ కావాలంటే, నాకు ప్రభాస్ లాగా హైట్, కలర్, సో అలా బాడీ మొత్తము ఫిజిక్ అలా ఉండే హస్బెండ్ కావాలి అనిపిస్తుంది. కానీ అది మోస్ట్లీ జరగకపోవచ్చు. మ్యారేజ్ అంటే కొంచెం డిఫికల్ట్ కదా. సో సీరియల్స్ ఇప్పుడు మీ స్టార్టింగ్ రావడం సీరియల్ తో స్టార్ట్ చేశారా? లేదు, లేకపోతే యాక్చువల్గా నేను లైక్ ఇప్పుడు బిగ్ బాస్ లో అమర్దీప్ చౌదరి ఉన్నారు కదా. సో తనకి ఒక ఫ్రెండ్ ఉన్నారు, మా మ్యూచువల్ ఫ్రెండ్ సంతోష్ అని ఉన్నారు. సో తను నాకు చాలా సపోర్ట్ చేశాడు. సో లైక్ ఆర్టిస్ట్ని కొంతమందిని పరిచయాలు చేయడం. అమర్దీప్ సిరీస్ లో యాక్ట్ చేశాను నేను. లైక్ తనకి సిస్టర్ రోల్ చేశాను, ఫ్రెండ్ రోల్ చేశాను. సో అలా ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్ చేశాను. దాని తర్వాత ఇండస్ట్రీ కూడా ఇలా లైక్ సీరియల్స్ ట్రై చేస్తూ ఉంటే నా ఫస్ట్ సీరియల్ కన్యాదానం జెమినీలో 2019లో విలన్ కి మెయిన్ డాటర్ చేశాను. సో దాని తర్వాత నుంచి నెక్స్ట్ ఈ టీవీ శ్రీమంతుడు, జీ తెలుగు కళ్యాణ వైభోగం, కళ్యాణం కమనీయం, ఇన్ని సీరియల్స్ ఇన్ని చేశాను. నాకు అనిపిస్తుంది 2 years లో ఇంత చేశా అనేసి. బట్ ఐడెంటిటీ క్రియేట్ చేసింది అయితే గృహలక్ష్మి. ఓకే. ఎందుకంటే మెయిన్ రోల్ ప్లే చేసి గృహలక్ష్మిని నాకు ఐడెంటిటీ క్రియేట్ చేసి. ఓకే. ఇప్పుడు అమర్దీప్ అన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు అమర్దీప్ బిగ్ బాస్ లో ఎలా ఆడుతున్నారు?
అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ కదా సో నాట్ లైక్ ఫ్రెండ్స్ కాదు, లైక్ బ్రదర్ అనే చెప్పచ్చు. హీ సపోర్టెడ్ మీ అలాట్. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నువ్వు ఇలా చెయ్యి, అలా వెళ్ళు, లైక్ మనకి కొన్ని కాంటాక్ట్స్ మనం ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియదు కదా, ద వే ఆఫ్ అప్రోచింగ్ కరెక్ట్ ఉండాలి. సో హీ సజెస్టెడ్ మీ అలాట్, నువ్వు ఇలా చేయొద్దు, ఈ క్యారెక్టరే చెయ్యి. సో అలా నాకు సపోర్ట్ చేశాడు. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు అమర్దీప్ బిగ్ బాస్ లో చెప్పాలంటే చాలా కష్టపడుతున్నాడు. ఓకే. సో నా ఇంటెన్షన్ అయితే తను చాలా కష్టపడుతున్నాడు. వచ్చిన కొత్తల్లో కొంచెం అటు ఇటు ఉన్నా, ఇప్పుడు చాలా కష్టపడుతున్నాడు. డెఫినెట్ గా గెలిచే బయట వస్తాడు. ఓకే. బిగ్ బాస్ విన్నర్ అమర్దీప్ అంటారు. కానీ అందరూ బయట బాగా ట్రోల్స్, అమర్దీప్ కి పిచ్చి పట్టింది, కొట్టేస్తాం అది ఇది అని చెప్పి ట్రోల్స్ మీద ట్రోల్స్ వేస్తున్నారు కదా. అంటే చూసారు ఎక్కడైనా ఆ ట్రోల్స్ ని? యా డెఫినెట్లీ అందరినీ ట్రోల్ చేశారు కదా. శివాజీ గారిని చేస్తున్నారు, శోభా శెట్టిని చేశారు. అమర్దీప్ గారిని ఎక్కువ బయట టాక్ వస్తుంది అంటే తనే కష్టపడుతున్నాడు, అందరితోనూ మ్యూచువల్ గా తనే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. సో ఆబ్వియస్లీ రూమర్స్ అనేది ఉంటుంది, మన వాళ్ళకి ట్రోలింగ్స్ అనేది అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆ పల్లవి ప్రశాంత్ మీద మరీ అరుస్తున్నారు కదా. అంటే పల్లవి ప్రశాంత్ మీద అరుస్తున్నాడు అంటే లైక్ పల్లవి ప్రశాంత్ వాళ్ళిద్దరు రిలేషన్ కూడా అలానే ఉంది. బయట అమర్దీప్ క్యారెక్టర్ ఇప్పుడు హౌస్ లో ఉన్న క్యారెక్టర్ సేమ్ ఉందా? ఎస్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది. సో చిల్ ఉంటాడు అండ్ వెరీ ఫ్రెండ్లీ. అలానే అరుస్తారు బయట కూడా? అరవడం అంటే అది మన ఓన్ గా తీసుకున్నప్పుడే అరుస్తాం, అందరి మీద అరచం కదా. సో అమర్దీప్ ఏంటంటే పల్లవి ప్రశాంత్ ని ఓన్ చేసుకున్నాడు కాబట్టి అరుస్తున్నాడు. ఇంకెవరి మీద అంత అరవడం లేదు. బట్ జనాలకి అది ఎలా వెళ్తుందంటే రాంగ్ వేలో వెళ్తుంది. ఓకే ఒక్కడనే ఇది చేస్తున్నా, టార్గెట్ చేస్తున్నా, అది అయితే నాకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది. హీస్ కరెక్ట్ ఓన్లీ. ఓకే. బయట ఉన్న అమర్దీప్ ఇంకా లోపల ఉన్న అమర్దీప్ రెండు ఒకటే. నో ఫేస్ మీద ఏం లేదు. ఇప్పుడు సీరియల్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రీ టైం ఉంటది కదా, నార్మల్ షెడ్యూల్స్ అయిపోయిన తర్వాత ఫ్రీ టైం లో అంటే ఏం చేస్తారు? అంటే యాక్చువల్లీ నేను లైక్ షూట్ అయిన 1 day 2 days హ్యాపీగా ఇంట్లోనే ఉంటాను. డే మొత్తం తినడం, పడుకోవడం, సో ఇలానే మొత్తం స్పెండ్ చేస్తాను. మూవీస్ ఏమైనా లైక్ ఓటీటీ మూవీస్ ఏమైనా రిలీజ్ అయితే అవన్నీ చూసి కంప్లీట్ చేస్తాను. అవుటింగ్ ఏం ఉండదు, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అవుటింగ్ అంటే. ఇంకెప్పుడైనా ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం, లేదా నాకు మోస్ట్లీ రీల్స్ ఇంట్రెస్ట్. సో ఈ రీల్స్ చేస్తూ ఈ స్క్రోల్ చేయడమే కాదు, బయట వెళ్ళి రీల్స్ కూడా కాన్సెప్ట్ రీల్స్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ ని గ్యాదర్ చేసుకొని రండి రీల్స్ చేద్దామని నేనే తీసుకువెళ్ళి రీల్స్ కూడా చేపిస్తాను. సో అదైతే నాకు చాలా ఇంట్రెస్ట్. టైం దొరికిన ప్రతిసారి నేను రీల్స్ మీదే ఫోకస్ చేస్తాను. సో ఫ్రీ టైమ్ లో కుకింగ్? నాకు వెజ్ నేను చాలా బాగా కుక్ చేస్తాను. అండ్ ఇక్కడంతా కూడా ఆయిల్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒకటి అయితే నాకు తగులుతూనే ఉంటుంది. బట్ కుకింగ్ అయితే స్టాప్ చేయను. వెజ్ చాలా బాగా చేస్తాను, అన్ని వెరైటీస్ చేస్తాను. మీ ఫేవరెట్ ఏంటి వెజ్ లో? నా ఫేవరెట్ వెజ్ అంటే ఆబ్వియస్లీ సాంబార్. ఓకే. నాకు సాంబార్ అంటే చాలా ఇష్టం. చికెన్ అంటే నేను చేసుకొని తినడం నాకు ఇష్టం లేదు, ఇంకెవరైనా చేస్తే టేస్టీగా. మీ ఫేవరెట్ సాంబార్, చికెన్ ఫ్రై. ఓకే, నైస్. సో ఇప్పటిదాకా సీరియల్స్ చేశారు కదా, ఎప్పుడు మూవీస్ లో ట్రై చేయలేదా? అంటే నేను మూవీస్ అంటే ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు లైక్ ఫ్రెండ్స్ ఏమైనా రిఫర్ చేసి ఇలా ఉంది వెళ్ళి చేయండి, ట్రై చేయండి అంటే, అలాంటప్పుడు నా దగ్గరకు ఆఫర్స్ వచ్చినప్పుడు నేను చేస్తా. బట్ అదే పర్టికులర్ గా వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి వెయిట్ చేయడం అయితే నేను చేయడం లేదు. సో రెఫరెన్స్ ద్వారా ఏమైనా వస్తే చేస్తున్నా. సో అలానే నేను మిస్టర్ ప్రెగ్నెంట్ లో చేశాను, హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేశాను. అండ్ ఇప్పుడు అనుపమ గారిది పర్దా మూవీలో కూడా చేశాను. ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ అంటే తనదే కదా, సోహెల్. దాంట్లో ఫ్రెండ్ రోల్ చేశారా? ఫ్రెండ్ రోల్ చేశాను, హీరోయిన్ కి ఫ్రెండ్ రోల్ చేశాను. ఓకే. ఏ సీన్స్? లైక్ మ్యారేజ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. సో అందరూ తనని లైక్ అంటే యాక్చువల్గా మమ్మల్ని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేశారు. ఫ్రెండ్స్ అంతా తనని కొంచెం క్రిటిసైజ్ చేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ డామినేట్ ఎవరైనా ఇప్పుడు నార్మల్ సీరియల్స్ కానీ మూవీస్ కానీ వెళ్తారు కదా, ఎవరైనా ఎక్కువ అమ్మాయిలు వస్తే డామినేటింగ్ అయిపోతే హీరోయిన్ కి పక్కకి నెట్టేస్తారు. మనం డామినేట్ చేయకూడదు, అలానే ట్రీట్ చేస్తాం. మూవీస్ లో కూడా ఫుల్, సీరియల్స్ లోనే పర్లేదు కానీ మూవీస్ లో అయితే అస్సలు మనం హీరోయిన్స్ ని డామినేట్ చేయకూడదు అని మనల్ని పక్కకు పెట్టేసి మన మేకప్ డల్ చేయడం ఏదో వెరీ కామన్. సో ఇంకా అంటే మూవీస్ లో ఇప్పుడు సీరియల్ చూసి మూవీస్ ఏమైనా ఛాన్సెస్ వచ్చాయా లేదంటే? అలా ఏం లేదు, సీరియల్స్ వల్ల నాకు మూవీస్ ఎలాంటి ఆఫర్స్ రాలేదు, జస్ట్ ఇలా ఫ్రెండ్లీ రెఫరెన్సెస్ వల్లే వచ్చాయి అంతే. ఓకే, ఫ్రెండ్ రిఫర్ చేసిన వాళ్ళే. ఓకే, మూవీస్ లో ఒకవేళ మేబీ ఫ్యూచర్ లో హీరోయిన్ గా చేయాలి అనుకుంటే మూవీస్ లో
సో ఇప్పుడు ఎలా సీరియల్స్ లో హీరోయిన్ గా చేస్తున్నారు కాబట్టి, సో మూవీస్ లో ఒకవేళ హీరోయిన్ గా చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తారు? ఈవెన్ ప్రభాస్ అని చెప్పకండి దయచేసి. లేదు. అంటే లైక్ ఎలా అంటే నాకు యాక్చువల్‌గా 'ప్రభాస్' అంటేనే ఇష్టం. తనతోనే చేయాలనే అనుకుంటా. దట్టు నాకు 'సలార్‌లో' 'శృతి హాసన్' ఇదే నార్మల్ డూప్ లాగా. డూప్. ఎస్. సో, నేనప్పుడు ఏమనుకున్నానంటే డూప్ అంటున్నారు కదా! ఒకవేళ 'ప్రభాస్‌ని ఏమైనా చూడొచ్చేమో, వెళ్దాము ఆ మూవీ చేద్దాము అనేసి నాకు చాలా అనిపిచ్చింది. కానీ మళ్ళీ డౌటొచ్చింది. 'శృతి హాసన్' గాని డూప్ పెడుతున్నప్పుడు 'ప్రభాస్‌ని కూడా డూప్ పెడతారేమోలే ఎందుకులే చేయడం అని చెప్పి కట్ చేసి వెళ్ళలేదు. బట్ నేను అడిగాను. సరే నేను చేస్తాను. కానీ నాకు 'ప్రభాస్' గారి దగ్గరికైతే తీసుకెళ్ళాలి. అప్పుడే నేను చేస్తాను అని. లేదు మేడం. ఒకవేళ పాసిబుల్ అయితే తీసుకెళ్తాం. పక్కా తీసుకెళ్తాం. లేదంటే లేదు అనేసారు. ఓకే. ఓకేలే లైట్ అని చెప్పి ఓకే. చేయలేదు. నాకు అంటే 'ప్రభాస్' పక్కన చేయాలని లైక్ హీరోయిన్ గానే కాదు. ఏదో ఒక రోల్ లైక్ సిస్టర్ ప్రభాస్ రోల్ మూవీలో. ఏదో ఒకటి తను పక్కన చేస్తే లైఫ్ లాంగ్ అంతకు మించి నాకు ఇంకా పెద్ద మెమరీ, హ్యాపీనెస్ ఇంకేం ఉండదు. ఇండస్ట్రీకి వచ్చి సాధిచ్చిందంటే ఇంక అదే అనిపిస్తుంది. ఓకే. సూపర్. సూపర్. అయితే ప్రభాస్‌తో మొత్తానికి మూవీ చేయాలని అనుకుంటున్నారు. ఎవరైనా డైరెక్టర్లు చూస్తే మా ప్రియ గారిని హీరోయిన్ చేసేయండి ప్రభాస్‌తో. అయ్యో! సో, మన స్కూల్ లైఫ్ అంటే స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్, కాలేజ్ నుంచి ఇప్పుడు నార్మల్ ఇప్పుడు సో, ఎప్పుడైనా మీకు ఎవరైనా ప్రపోజ్ చేయడం ఎప్పుడైనా కాలేజ్ లైఫ్‌లో, చైల్డ్‌హుడ్‌లో యెస్. ఏమైనా లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీస్ అంటే నాకు లవ్ స్టోరీ అంటే నాకు మా మ్యాథ్స్ సార్ అంటే చాలా ఇష్టం ఇంటర్‌లో. సో, నాకే కాదు మా హోల్ కాలేజ్‌కి ఒక లైక్ ఆయన ఒక హీరో లాగా. ఆయన వస్తున్నాడంటే ఆయన వెనకే మొత్తం క్యూ ఉంటుంది. దట్ టూ చైతన్య గర్ల్స్ క్యాంపస్. సో, అంటే పర్టిక్యులర్ లవ్ స్టోరీ ఏం లేదు. వన్ సైడ్ లవ్ అనే చెప్పాలి. సో, నాకంటే ఆయన చాలా ఇష్టం. నాకే కాదు మా హోల్ క్యాంపస్‌కి ఆయన ఒక హీరో. ఓకే. సో, అలాంటివి. ఇంకా నాకొచ్చిన ప్రపోజల్స్ అంటే యూజువల్లీ అమ్మాయి అంటే చాలానే వస్తాయి కదా! ఓకే. మీకు నచ్చే ఎవరైనా క్రష్ అంటే కాలేజ్‌లో గాని, స్కూల్ లైఫ్ కానీ? లేదు. నేను ఇంటరు ఇంకా గర్ల్స్ క్యాంపస్. డిగ్రీలో లేదు. ఇంకా ఎంబీఏలో కూడా లేదు. 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 మీకు క్రష్ ఉంటది కదా ఏదో ఒకటి. మ్యాథ్స్ సార్ కాకుండా ఎవరికైనా ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరైనా క్రష్ ఉన్నారా? క్రష్ అనిపించి అంతగా నాకెవరు హార్ట్ టచ్ అవ్వలేదు. అంత ప్రపోజ్ చేసిన ఎవరు లేదు. ఓకే. నార్మల్. ఓకే. ఇండస్ట్రీ అంటే ఇప్పుడు సీరియల్ చేస్తున్నారు కదా! మీ ఇంటిని గృహలక్ష్మి సీరియల్‌లో ఎవరైనా క్రష్ ఉన్నారా? లేదు. యాక్చువల్‌గా మా ఫ్యామిలీలో ఉండేది హీరో అండ్ నా హస్బెండ్. నా హస్బెండ్ ఆల్రెడీ కమిటెడ్. ఓకే. హి గాట్ మ్యారీడ్. అండ్ ఇంకా హీరో కూడా కమిటెడే. సో, అందరు 2 కమిటెడ్. హీరోస్ ఉన్నారు కదా సీరియల్. నా హస్బెండ్ రోల్ సెకండ్ లీడ్. ఫస్ట్ లీడ్ వచ్చి ఇంకా హీరో, హీరోయిన్. ఓకే. అంతే ఇంకా మా ఫ్యామిలీలో ఇంకా ఫుల్ ఏజ్డ్ పర్సన్స్. నాకు క్రష్ అంటే అనిపించింది కళ్యాణం కమనీయం సీరియల్ హీరో అంటే నాకు క్రష్ అనిపించింది. తనతో నేను గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. నాకు నేమ్ కూడా గుర్తుకు లేదు. ఓకే. ఇప్పుడు మనకి నార్మల్‌గా అప్పుడు చేస్తున్నప్పుడు తను పక్కన చేసిన ఫీలింగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. బట్ తను చాలా సపోర్ట్ కూడా చేశాడు. సో, నాకు అప్పుడు ఎంత ఎంత హౌ క్యూట్ ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నాడు. నార్మల్లీ మనం అనుకుంటాం కదా కొంత బాయ్స్ ఎలా ఉంటారంటే లైక్ ఫీమేల్ యాక్టర్స్ అంతగా మాట్లాడరు. బాగా ఫ్రెండ్స్ అయితే తప్ప ఫస్ట్‌లో మాట్లాడరు. అవును. బట్ తను చాలా బాగా మాట్లాడేటోడు అండ్ నాకు సపోర్ట్ చేసేటోడు. ఇలా చేయి అలా చేయి. ఓకే. ఐ ఫెల్ట్ లైక్ వావ్ హౌ స్వీట్. అది క్రష్. ఓకే. బయట ఇక్కడ మామూలుగా ఎవరు ప్రపోజ్ చేయలేదు. కనెక్ట్ అవ్వలేదు. వచ్చాక నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. లేదు. ఇండస్ట్రీకి మీరు కనెక్ట్ అయింది కూడా ఎవరు లేదు. లేదు. స్టోరీస్ కూడా ఏం లేదు. లేదు. ఓకే. ఇండస్ట్రీకి వచ్చాక నాకు అదే అనిపిస్తుంది. అదేంటి స్కూల్ డేస్ లో అన్ని ప్రపోజల్స్ వచ్చాయి, కాలేజ్ డేస్ లో వచ్చాయి, ఇండస్ట్రీలో ఏంటి ఒక్కటి కూడా ప్రపోజ్ చేయడం లేదు. ఇప్పుడు అంటే హీరోయిన్ కదా! సో అమ్మో ఏమన్నా చేస్తే భయపడుతున్నారేమో. ఏమో మేబీ. మీరు భయపడతారు అంటే విలన్ రోల్ అన్నారు కదా! ఇప్పుడు విలన్ రోల్ అని చెప్పి ఎవరైనా ప్రపోజ్ చేద్దామని వచ్చి అమ్మో విలన్ ఎందుకులే అని చెప్పి. లేదు గృహలక్ష్మిలో నేను ఫుల్ పాజిటివ్. ఓకే. చాలా ఇన్నోసెంట్. ప్రియా అంటే చాలా ఇన్నోసెంట్, ఒక భయస్తురాలు, ఎప్పుడు ఎవరికి అడ్డు చెప్పదు, కనీసం నోరు కూడా ఎత్తదు, ఫుల్ లోపల మనిషి, ఎప్పుడు ఏడవడం. ఓకే. వెరీ అసలు చాలా ఇన్నోసెంట్. మన అంటే ఇక్కడ సీరియల్ అంటే పెద్ద కొంచెం ఏజ్డ్ పర్సన్ మన అమ్మ ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఫ్యామిలీస్ బాగా సీరియల్ కనెక్ట్ అవుతారు కదా, వాళ్ళు ఏంటంటే రియల్ గా ఊహించేసుకుంటారు వాళ్ళ క్యారెక్టర్స్ ని. అయ్యో ఇది ఎందుకు చేస్తుంది, అయ్యో పాపం ఎప్పుడు సింపతిని ఎందుకు ప్రియాని ఏడిపిస్తుంటారు, ఎందుకు అది ఎప్పుడు ఈవెన్ మా రిలేటివ్స్ కాల్ చేసి కూడా చూడు లైక్ మా మదర్ కాల్ చేసి నీ కూతురు ఏడుస్తుంది,
నీ కూతురు ఏడిపిస్తున్నారు, సీరియల్ మొత్తం నీ కూతురు ఏడుస్తూనే ఉంది. అసలు ఇన్వాల్వ్ అయిపోతారు మన Yes, yes. ఆంటీ Yeah, వీళ్ళందరూ families ఫ్యామిలీస్ like ఎక్కువ. yes, ఉమెన్స్ చాలా అసలు మనం ఎక్కడ ఆ రెస్పెక్ట్ కూడా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము, నేను దివ్య లైక్ ఫస్ట్ లీడ్ నేను. అంటే ఒక్కరు చూసారంటే చాలు ఇంకా లేడీస్ ఇంకా మొత్తము వచ్చేస్తారు. వచ్చేస్తారు. అవును. అది ఒక్కసారి ఫేస్ చేసాం. మళ్ళీ జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ కూడా ఆ జీలో నేను గుండమ్మ కథలో ఒక లైక్ గెస్ట్ రోల్ చేశాను, నెగిటివ్ లీడ్. ఫుల్ నెగిటివ్ 1 వీక్ ఫుల్ నా పైన ఓకే. మొత్తం. సో అది కూడా నాకు కొంచెం ఐడెంటిటీ వచ్చింది. ఓకే. అక్కడ వెళ్ళగానే అందరూ మీరు హనీ కదా ఒక్క సెల్ఫీ ఒక్కరు వస్తారు ఓకే అని లోపు అందరూ వచ్చేస్తారు ఇంకా మొత్తం. ఒక్కరికి వినిపిస్తే చాలు ఎవరైనా ఉన్నారా హనీ ఫ్రమ్ గుండమ్మ కథ రండి అని ఇంకా అందరూ వచ్చారు. గుండమ్మ కథ కూడా బాగా ఫేమస్ అయింది అసలు ఆ సీరియల్. అవును. ఇప్పుడు అంత వినిపించట్లేదు కానీ ఇప్పుడు బట్ అంటే కొత్త సీరియల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక సీరియల్ చాలా సీరియల్స్ వస్తున్నాయి, మిగతా పాత సీరియల్స్ అన్ని బ్యాక్ పడిపోయి చాలా సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి కూడా. ఇంకా నెక్స్ట్ ఇయర్ కి ఇంకా చాలా ఉన్నాయి. అవును, టైమింగ్ కూడా ఎట్లా చేస్తారో ఏమో తెలియదు. 1 అవర్ కదా, ఇక సాయంత్రం 6 o'clock స్టార్ట్ అయిందంటే ఇక అందరు ఆంటీలు కూర్చొని స్టార్ట్ చేస్తారు ఫ్యామిలీస్ అంతా. 9 వరకు 9:30 విలేజెస్ లో బాగా, విలేజెస్ లో చేస్తారు. రెస్పెక్ట్ బాగుంటది యాక్చువల్లీ. మనం వెళ్ళగానే ఎవరైనా వెళ్ళగానే ఆ సెలబ్రిటీస్ వచ్చిరంటే వాళ్ళ రెస్పెక్ట్ చాలా బాగుంటది. మీరు వెళ్ళారు ఇక్కడ విలేజ్? లేదు, నేను సీరియల్స్ చేసినప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తున్నప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు. టైం సెట్ అవ్వదు కదా, టైం సెట్ అవ్వలేదు. అండ్ దట్టు వెళ్తే కూడా ఇలా క్వశ్చన్స్ ఎదురైతే నేను అది ఫేస్ చేయలేను. అండ్ దట్టు మెయిన్లీ రిలేటివ్స్ అయితే నేను అస్సలు ఫేస్ చేయలేను. సో నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఓకే. మ్యారేజెస్ కి కూడా అవాయిడ్ చేస్తున్నా. ఓకే. మమ్మీ ఏంటి నువ్వు అసలు దేనికి రావడం లేదు, లైక్ ఫ్యామిలీ దాంట్లో కూడా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎలా అంటే, లేదు మమ్మీ షూట్ ఉంది అది అని చెప్పి తప్పించుకుంటున్నా. ఓకే. వస్తారు మీ మమ్మీ ఇక్కడ? మమ్మీ డాడీ అప్పుడప్పుడు వస్తుంటారు. యాక్చువల్గా నేను ఇక్కడ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. సో వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా వచ్చి చూస్తూ వెళ్తారు. ఓకే, ఎందుకంటే మిస్ అవుతారు కదా అంత. నేను ఎలానో వెళ్ళడం లేదు కదా, పాపం వాళ్ళే నా కోసం వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మా పరివార్ జరిగింది కదా, సో అవార్డు వస్తుందని మీకు ఎక్స్పెక్ట్ చేశారా? యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ స్టార్ మా పరివారం అవార్డ్స్కి వెళ్ళడం. సో నేనైతే అనుకున్నా వస్తుంది అవార్డు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. బట్ హోప్ఫుల్లీ రాలేదు. నెక్స్ట్ ఇయర్ చూడాలి. యాక్చువల్గా నేను సమ్ తోడికోడళ్ళు లైక్ ఇలాంటి వాటిల్లో ఏ కేటగిరీస్ లోనే వస్తుంది అనుకున్నా. ఓకే. నామినేషన్ లో ఉన్నారా? లేదు, నామినేషన్ కూడా లేదు. ఓకే. యాక్చువల్లీ ఇది రీసెంట్ అంటే మా ట్రాక్ మేము ఎంటర్ అయిన వచ్చి ఒక 6 months నుంచి. ఓకే. సో 1 year 2 years నుంచి అలా అయి ఉంటే మనకు ఆబ్వియస్లీ నామినేషన్స్ లోనే ఉండే. ఒకవేళ ఈ క్యారెక్టర్ కంటిన్యూ అయితే మేబీ నెక్స్ట్ ఇయర్ నామినేషన్ లో పడవచ్చు. నామినేషన్ లో పడే డైరెక్ట్ రావచ్చు కూడా, అది మనం చెప్పలేం, మన చేతిలో లేదు. నెక్స్ట్ అంటే ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా ఇంకా నెక్స్ట్? యాక్చువల్లీ ఇప్పుడు మాలో ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఊర్వశివో రాక్షసివో. ఓకే. సో దాంట్లో ఎంటర్ అయ్యాను కానీ సీరియల్ కొత్త సీరియల్ ఈ మంత్ 15th నుంచి టెలికాస్టింగ్ ఉంది. బట్ నేను రివీల్ చేయను క్యారెక్టర్, సో మీరే చూసి చెప్పాలి. ఓకే. అది కూడా మేబీ లీడ్ అనుకుంటున్నా. ఐ థింక్ నాకు తెలిసి నేను లీడ్ అనుకుంటున్నా. డెఫినెట్లీ, బట్ ఆ క్యారెక్టరైజేషన్ ఫుల్ డిఫరెంట్. ఓకే. ఖచ్చితంగా వ్యూవర్సే చూసి చెప్పాలి. ఓకే, నైస్. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ అది ఉంది ప్రెసెంట్ అయితే అది ఒక్కటి. ఓకే. మూవీస్ ఏం లేదు? మూవీస్ లైక్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. బట్ ఈ సీరియల్స్ 2 అయితే నేను మేనేజ్ చేయలేకపోతున్నా. ముందు గృహలక్ష్మి ఒక్కటే చేసినప్పుడు మేనేజ్ చేశాను. బట్ ఇప్పుడు 2 సీరియల్స్ వచ్చింది కదా, సో నాకు డేట్స్ కుదరవు. వాళ్ళకి డేట్స్ ఇచ్చేసి మళ్ళీ వీళ్ళకంటే ఇబ్బంది అవుతుందని సో అది ఆలోచిస్తున్నా. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా అంటే ఇండస్ట్రీ అంటే నార్మల్, అది ఓకే. ఇప్పుడు నార్మల్గా సీరియల్లో కంఫర్టబుల్గా చేయగలుగుతున్నారా, లేదంటే మూవీస్లో కొంచెం కంఫర్టబుల్ ఎక్కువ ఉంది? ఏది కంపారిజన్? సీరియల్సే వెరీ కంఫర్టబుల్. ఓకే. బెటర్ దాన్ మూవీస్. ఓకే. నాకైతే అదే అనిపించింది. అంటే మూవీస్ ఏదో తక్కువ చేయాలి సీరియల్స్ చేసినని కాదు, నా కంఫర్ట్ జోన్ ఇచ్చింది అయితే సీరియల్సే. ఓకే. మూవీస్ అంటే నాకు కంఫర్ట్ అనిపించలేదు. అంటే అవుట్డోర్ లొకేషన్స్ ఉంటుంది, సో అంత కంఫర్ట్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోతున్నారు. మన సీరియల్స్ లైక్ ఇది ఫ్యామిలీస్ కాబట్టి మనం ఫ్యామిలీ లాగా ఉంటాము, అందరు మన రోజు వస్తారు, మన వాళ్ళు వచ్చిన వాళ్ళు లైక్ మనం ఎలా రిలేటివ్స్ ఉంటామో, సో అలాంటి ఒక ఫీల్ ని ఇస్తుంది. బట్ మూవీస్ అంటే మళ్ళీ కొత్త వాళ్ళు, కొత్త టీం, కొత్త ఫేసెస్ ని మళ్ళీ ఫ్రెండ్స్
అడాప్ట్ చేసుకోవడం అంటే కొంచెం నాకే కష్టం ఉంది. కంఫర్ట్‌గా నేను ఫీల్ అవ్వలేకపోతున్నా. ఓకే. కొంచెం కంఫర్టబుల్‌గా చేసేది సీరియల్స్. సీరియల్స్. ఆల్మోస్ట్ చాలా మంది మూవీస్‌లో ఉన్న వాళ్ళు అందరూ ఏం చెప్తారు? సీరియల్స్ అస్సలు ఎళ్ళొద్దు. చెయ్యొద్దు. లేదు లేదు. అలా ఆ థీమ్‌లో ఉంటారు యాక్చువల్లీ అందరూ. అంటే వాళ్ళకి సీరియల్స్ ఒద్దు. ఎందుకంటే ఆల్రెడీ మూవీస్ చేశారు కాబట్టి వాళ్ళకది బెటర్ అనిపించొచ్చు. హ్మ్. కానీ సీరియల్స్‌లో ఉన్నంత కంఫర్ట్‌నెస్ మూవీస్‌లో ఉండదు. హ్మ్. ఇప్పుడు ఏమైపోయిందంటే టైమింగ్స్‌కి వస్తే లైక్ సీరియల్స్‌లో మనకు యూజువల్లీ 6-9 వరకు ఉంటుంది. సమ్ టైమ్స్ లైక్ 10, 10:30 హ్మ్. అలా అవుతుంది. ఇప్పుడు హ్మ్. మూవీస్ కూడా అలానే ఉంది. అవును. ఇప్పుడు ఔట్‌డోర్ వెళ్తాము. ఔట్‌డోర్‌కి మనకు 9కి ప్యాకప్ అయినా, 7కి ప్యాకప్ అయినా ఇంటికొచ్చేలోపు ఆబ్వియస్లీ 10 9 కదా 10 అవుతుంది. అయితది. అవును. సో, ఎలా అయినా ఒక్కటే. మరి వాళ్ళ ఇంటెన్షన్ అది. అంటే టైమింగ్ ఎలా ఉంటది సీరియల్? అంటే మాకు గృహలక్ష్మి అంటే టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్స్. హ్మ్. లైక్ 6కి అంతా స్టార్ట్ అయిపోతే ఎర్లీ మార్నింగ్ 6. ఎర్లీ మార్నింగ్ 6కి హ్మ్. ఈవినింగ్ ప్యాకప్ అయ్యేలోపు 9 అయిపోతుంది. ఓకే. ఎప్పుడన్నా సమ్ టైమ్స్ హ్మ్. కొంచెం స్క్రిప్ట్ ఎక్కువ అండి ఇంకా హ్మ్. ఉంది మేకింగ్ ఉంది అన్నప్పుడు హ్మ్. 9:30. 9:30. పైగా నాకు ఫిలిం నగర్‌లోనే జరుగుతుంది మా హౌస్ గృహలక్ష్మి హౌస్. సో, ఓకే. బంజారా హిల్స్ టు ఫిలిం నగర్ 10 మినిట్స్ ట్రావెలింగ్ కదా! ఓకే. సో లక్కీ అయితే. సో లక్కీ. నార్మల్ సీరియల్స్ ఆల్మోస్ట్ చిత్రమందిర్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. వేరే వేరే హ్మ్. హ్మ్. లొకేషన్స్ అజీజ్ నగర్‌లో. హ్మ్. కానీ నా గృహలక్ష్మి పక్కనే ఫిలిం నగర్‌లోనే. పక్కా 5, పక్కనే 10 మినిట్స్ ఒక ఇంకా 10 అంతే. మినిట్స్ అలా వెళ్ళడం, ఇలా వచ్చేయడం. సూపర్ అయితే. ఏమైనా మిస్ అయినా గూడా మళ్ళీ ఆ! ఏ ఏమన్నా తీసుకొని కాస్ట్యూమ్స్ కావాలన్నా ఆ! వెంటనే ఇంట్లో వాళ్ళకి అవును. కాల్ చేసి ర్యాపిడోలో చేయండి అని పంపించేస్తా. లేదా వెహికల్ పంపించినా పంపించేస్తారు. ఓకే. సో, వెరీ సూపర్. కంఫర్టబుల్. సో, ప్రియ గారు ఈరోజు మేము పిలవంగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ చాలా ఫన్నీగా ఉంది. మేము అడిగిన క్వెషన్స్ అన్నీ మంచి ఆన్సర్ చేశారు. నాకు కూడా ఫన్నీగానే అనిపించింది మీరు అడిగిన క్వెషన్స్. బట్ చాలా బావుంది. చాలా అంటే కొత్తగా హ్మ్. నాకు మళ్ళీ గుర్తు చేసినట్టు అనిపించింది. నేను మర్చిపోయినవన్నీ ఏమన్నా అంటే మెమరీస్‌ని. ఇంటర్వ్యూస్ అనంగానే మళ్ళీ అడుగుతారు క్వెషన్‌లు అందరూ. అంటే ఏమేమి చేశారు? ఎక్కడి నుంచి వచ్చారు? సో, యెస్. అప్పుడు యెస్. మాత్రం మనకు అన్నీ అన్నీ గుర్తొస్తాయి. గుర్తొస్తది. ఇవన్నీ ఇంటర్వ్యూ మర్చిపోతాం కదా! అవును. మన డైలీ లైఫ్‌లో ఇవంతా మనకంత టైం ఉండదు మనం రిమెంబర్ అవును. చేసుకోవడానికి. అవును. సో, ఇలాంటి ఇంటర్వ్యూస్ మీ ఇంటర్వ్యూస్ వల్ల, జ్యోతి గారి వల్ల నేను మొత్తం మళ్ళీ నా అయ్యయ్యో! మెమరీస్ బ్యాక్ వెళ్ళి సో, అన్నీ గుర్తు చేసుకున్నాను. ఓకే. రియల్లీ మెమోరీస్ ఇట్స్ అన్నీ వెరీ మళ్ళీ గుడ్. గుర్తొచ్చాయి. యెస్. యెస్. ఎలా వచ్చాయి? ఏంటి? అసలు ఏం జరిగింది యెస్. లైఫ్‌లో అనేసి. సో, చాలా ఇట్స్ థాంక్ యూ. లవ్లీ మూమెంట్. థాంక్ యూ సో నాకైతే చాలా మచ్. హ్యాపీగా ఉంది ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేయడం అనేసి. సో, మీరు ఇంకా ఫ్యూచర్‌లో మూవీస్‌లో కూడా అండ్ ప్రభాస్‌తో హీరోయిన్‌గా చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ అండ్ సో మా ఛానల్ మచ్. వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు చూసే వాళ్ళందరూ కూడా ప్రభాస్‌తో ఒక ఛాన్స్ ఇప్పించండి అని అంటారు. సో, థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ నైస్ సో టు మచ్. మీట్ యూ.